నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా మౌనిక, మన వీక్షక మిత్రులకు కూడా. సార్, ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తున్న పేరు ప్రశ్నారావణ్. ఆయనతో పాటే చాలా మంది పేర్లు కూడా వినిపిస్తున్నాయి. బట్ ఇప్పుడు కొత్తగా ఈ రావణ్తో పాటు మిగిలిన వాళ్ళందరి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా గమన. ఆమె యూట్యూబర్ గమన్ నుంచి CEO గమనగా మారిపోయింది. తను సీఈఓగా ఒక 3-4 ఛానళ్ళకి తను సీఈఓగా ఉండడము, అలాగే ప్రశ్నారావణ్కి జీతాలు ఇచ్చేంత రేంజ్లో కూడా తనే ఉందని, తనకి ఇప్పుడు అంత అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది, అలాగే తన్ని గన్నవరం పోలీసులు విచారణకు పిలవడం జరిగింది, తను వెళ్ళింది అని కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ ఉదంతం గురించి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇది మనకి పైకి కనపడేది ఎంత ఉందో దీని కింద లోతు కూడా అంత ఉందమ్మా. ఇది ఏదో యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన కాదు. యాక్చువల్గా ఇది వేదిక అయితే ఏలూరులో దళిత క్రిస్టియన్ సమరశంకరరావు అనే ఒక పేరు పెట్టుకుని బయటకు వచ్చారు వీళ్ళు. బయటకు వచ్చినప్పుడు మనకు ఆ వేదిక మీద కనపడిన వ్యక్తులు మాత్రమే మనకు అప్పటికి తెలుసు ఎవరికైనా. కానీ ఆ వేదికని ఈ విధమైన స్థాయిలో దుర్వినియోగం చేస్తారనేది ఎవరు ఊహించలా. ఎవరైనా వాళ్ళ మతం గురించి లేకపోతే వాళ్ళ వర్గం గురించి వాళ్ళు సభ పెట్టుకున్న కార్యక్రమం గురించి చెప్పుకుంటారు. కానీ ఇది అనేక వ్యవస్థల మీద, అనేక మంది వ్యక్తుల మీద, అనేక రాజకీయ పార్టీల మీద, రాజ్యాంగ వ్యవస్థల మీద అనుచితమైనటువంటి దుర్భాషలాడటం అనేది జరిగింది. అది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు రాష్ట్రం మొత్తం కూడా. ఇది జడశ్రావణ్ అనే వ్యక్తి అప్పటికే ఒక వివాదాస్పద వ్యక్తి. ఆయన కొంతకాలం ఒక మాట మాట్లాడతాడు, మరి కొంతకాలం ఒక మాట మాట్లాడతాడు, సడన్ గా యూటర్న్ తీసుకుంటా ఉంటాడు. అవన్నీ కూడా ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేది ఆయనే చెప్పాడు. రాజకీయ విభేదాలు కాదు, నేను వాళ్ళని ఇంత అడిగాను వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి నేను ఇటు మారాను. అట్లా ఎక్కడికక్కడ తను ఒక రకంగా చెప్పాలంటే అంబేద్కర్ పేరుని బఠానీల కింద బజార్లో అమ్ముకుంటున్న వ్యక్తి. ఆయనలాగా వేషధారణ చేసుకుని ఆయన పడికట్టు పదాలు పెట్టుకుని నేను ఏదో దళిత ఉద్ధారకుడినని చేయబోయాడు. కానీ దళితులే అతను నిజ జీవితాన్ని బయట పెట్టారు. ఇతను ఎలాంటి ప్రలోభాలకు లొంగుతాడు, ఎలాంటి దోపిడీలు అంటే మోసాలు కూడా చేస్తాడు. మళ్ళీ మహిళలను కూడా మోసం చేసి డబ్బులు కొట్టేశాడు. చాలా పేద వర్గాలకు చెందిన దళిత మహిళలను కూడా మోసం చేశాడు. ఇతను ఏంటంటే ఎప్పటికప్పుడు తను రాజకీయ ఉనికిని కాపాడుకోవటం కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. అందుకోసం అతను ఏదైనా చేస్తాడు. ఇది అది ఏం లేదు. రేపు మళ్ళీ నేను వాళ్ళ చంద్రబాబు గారికి ఇంత ఫరగా మాట్లాడి రేపు వ్యతిరేకంగా మాట్లాడితే ఏమనుకుంటారని ఇది వెరుపు లేదు. అట్లాగే జగన్మోహన్ రెడ్డిని వెంటనే భుజానికి ఎత్తుకుంటే ఏమనుకుంటారని వెరుపు లేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని కూడా తిడతానికి కూడా వెనకాడని మనిషి. తను ఎంతసేపు మీడియా ఫోకస్లో ఉండటానికి ప్రయత్నిస్తాడు. తర్వాత అవకాశం ఉంటే ఒక అంబేద్కర్ పార్టీ మీద భారత్ పార్టీ అని పెట్టాడు. అది ఒక నేషనల్ పార్టీ. ఆయన పోటీ చేస్తే 71 ఓట్లు రాలేదు. సరే, ఓట్లు నోట్లు తర్వాత మాట. కానీ తను ఏంటంటే ఎంతసేపటికి కూడా రాజకీయ ఉనికి కోసం తాపత్రయపడుతున్న మనిషి. అతను ఆ వేదిక మీదకి ఇతను పిలుచుకొచ్చాడు ప్రశ్న రావణ్ని. ఈ రావణ్ అనే వ్యక్తి అసలు అంతకుముందు ఎవరికి తెలీదు. అతను మొన్న తమిళనాడు చీఫ్ మినిస్టర్ విజయ్ ఎలా ఫోకస్ అయ్యాడో అలా ఫోకస్ అవుదాం అనుకున్నాడు. అతను ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రపటం మీద ఒక కొత్త క్యారెక్టర్. అంటే ఈ సినిమాల్లో కనుక చూపిస్తారు చూసారా, డయాస్ మీద ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు నడుస్తూ నల్లకాళ్ళ జోడు పెట్టుకుని పెద్ద తమిళ సినిమాల్లో హీరోలాగా వచ్చాడు. అతను వేస్తున్న ప్రశ్నలు కూడా మామూలుగా రాజకీయానికి సంబంధించినవి కాదు, సామాజికానికి మతపరమైనవి కాదు, ఒకటి కాదు. అతని నోటికి ఏది వస్తే అది ఎవరిని పడితే వాళ్ళని మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారి మీద చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ కూడా చట్టం ముందుకు వచ్చినాయి. అప్పుడు అసలు ఇప్పుడు మీరు చెప్పిన ఈ గమన ఎవరు, ఏంటి, అసలు వీళ్ళ వెనకాలన్న రాజకీయ హస్తాలు ఎవరు, తర్వాత ఆ సభ జరపడానికి కూడా ఆర్థికంగా డబ్బులు కావాలి కదా. ఇప్పుడు ఆయన జడశ్రావణ్ కూడా అంత ఆర్థికంగా ఉన్న వ్యక్తి ఏం కాదు. అంత ఉన్న వ్యక్తి అయితే చిన్న చిన్న దళిత మహిళల దగ్గర మోసం చేసి డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. తర్వాత అంతరాక చేసిన పార్టీల కోసం ఒక్కొక్క నియోజకవర్గానికి ఆయన కొండకి ఇంటికి కట్టే రకం అంటే ఆయన చెప్పాలి జడశ్రావణ్. ఒక్కొక్క నియోజకవర్గానికి చంద్రబాబు లాంటి సీనియర్ నాయకుడినే ఒక 5 కోట్ల చొప్పున 175 నియోజకవర్గాలకి ఎంత అవుతుంది? అది దాదాపు 850 కోట్ల రూపాయలు అడిగాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా క్విడ్ ప్రోకో ద్వారా వచ్చిన డబ్బులు ఉన్నాయా తీసుకొచ్చి ఇవ్వటానికి? క్విడ్ ప్రోకో ద్వారా సంపాదించిన జగన్మోహన్ రెడ్డి గారే అవతలాడికి టీ ఇప్పించాలంటే 100 ఆలోచిస్తాడు. అట్లాంటిది ఆయన ఎన్నికల ముందు అడిగాను, ఆయనే చెప్పాడు
అందుకే నేను చంద్రబాబు గారితో డిఫర్ అయ్యాను, 5 సీట్లు కూడా అడిగాను అన్నాడు. ఆయన ఇవ్వలేదని ఈయనే పోటీ చేసుకున్నాడు తన సొంత పార్టీ మీద, డబుల్ డిజిట్ ఓట్స్. ఇప్పుడు ఈ గమన అడిగారు మీరు, అసలు ఈ గమన అనే ఆయన కూడా కొత్త క్యారెక్టరే. మరి నిజంగా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇలాంటి అనుమానాస్పద క్యారెక్టర్స్ అనేక సార్లు బయటపడుతున్నారు వీళ్ళు. అంటే దాచుకోవాలన్నా దాగరు వీళ్ళు. ఎట్లా అంటే ఇప్పుడు అతను ఎప్పుడైతే బయటపడ్డాడో ఈ వెనకాల రూట్స్ ఎవరని ఎతికినప్పుడు అతనికి మాదాపూర్లో ఒక ఫ్లాట్ ఇచ్చారు ఒకళ్ళు, ఉమామహేశ్వర నాయుడు అని, కళ్యాణదుర్గానికి చెందిన ఒక మైనింగ్ కాంట్రాక్టర్ అంటున్నారు, మైనింగ్ యజమాను. ఆయన అంతకుముందు తెలుగుదేశంలో కూడా పనిచేశాడు. తెలుగుదేశం టికెట్ మీద పోటీ చేసి ఓడిపోయి మళ్ళీ 24లో టికెట్ రాలేదని కోపంతో ఈ పార్టీలోకి వెళ్ళిపోయి మరి జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా ఉండటం కోసం ఈ ప్లాట్ ఇచ్చి అందులో ఈ ఛానల్స్ నడిపిస్తున్నారు. మీరు అన్నట్టు మరి ఇంకా ఎన్ని ఛానల్స్ ఉన్నాయో తెలీదు. ఆమె CEO అని అయితే చెప్పారు. ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్లో ఉంటారు. జగన్ గారు కనపడితే జగన్ గారు వచ్చి మళ్ళీ ఆశీర్వదించాడు, గాడ్ బ్లెస్ యూ అని. ఈమె ఒక వీడియో వదిలింది అంతకుముందు, ప్రశ్న రావణ్. ఆ రావణ్ని విషయంలో వైఎస్ఆర్సీపీ సపోర్ట్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెబుతూ ఆమె ఒక వీడియో వదలటం. మళ్ళీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు సామాన్యంగా ఎవరిని పట్టించుకోడు, అట్లాంటిది ఆమెను ఆశీర్వదించడం. తర్వాత ఇవాళ సుధాకర్ రెడ్డి గారే స్వయంగా ఆయన్ని కేసు వాదించడానికి, సుధాకర్ రెడ్డి గారు అని ఆయన అడ్వకేట్ జనరల్గా పనిచేసిన ఆయన, అడిషనల్ అడ్వకేట్ జనరల్, సుప్రీంకోర్టులో కేసులు వెళ్ళిన ఆయన వాళ్ళ గన్నవరం సివిల్ జడ్జి కోర్టు, జూనియర్ సివిల్ జడ్జి కోర్టు కూడా వెళ్ళాడు. అంటే ఎంత కన్సర్న్ ఉంటే ఆయన ఈ తరపున వెళ్ళాడు. దీనికి తోడు ప్రకాష్ రాజ్ గారు కూడా ఇందులో ఒక అంతర్గత పాత్రధారిగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆయన దీని మీద స్పందిస్తున్నాడు, ఆయన ఫర్గా స్పందిస్తున్నాడు. తర్వాత ఈ విచారణలో బయటకు వచ్చింది ఏంటంటే ఈ సనాతన ధర్మం వీటి మీద అటాకుల్లో ప్రకాష్ రాజ్ కూడా సూత్రధారిగా ఉన్నాడు, స్క్రిప్ట్ రైటర్గా ఉన్నాడు అని చెబుతున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఈ కొత్త క్యారెక్టర్స్ రావటం, దీని వెనకాల ఫైనాన్స్ చాలా గట్టిగా ఉన్న వ్యక్తులు ఉన్నారు వీళ్ళకి. లేకపోతే మీరు అన్నట్టు ఒక 3-4 ఛానల్స్ ఆ అమ్మాయి కండక్ట్ చేస్తూ రావణకు కూడా శాలరీలు ఇస్తుందంటే వీళ్ళకి స్క్రిప్ట్ కూడా వైఎస్ఆర్సీపీ అధిష్టానం నుంచి వస్తుందంట. ఆ స్క్రిప్ట్నే వీళ్ళు ఫాలో అవుతారని చెబుతున్నారు. ఇక్కడ మనం ఇంకోటి ఏంటంటే, ఈ గతంలో పోసాని కృష్ణమురళి ఎలాగైతే వైఎస్ఆర్సీపీ ఇచ్చిన డైరెక్షన్ల ప్రకారం పనిచేశాడో, ఇప్పుడు ఈ రావణ్ కానీ గమన కానీ వీళ్ళ ఛానల్స్ కానీ వాళ్ళ సోషల్ మీడియాలో అంతర్భాగంగా పనిచేస్తున్నాయి. వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే వీళ్ళు ఇదంతా చేశారు. తర్వాత అక్కడ ఏలూరులో చేసినటువంటి దళిత క్రైస్తవ సమరశంకారామంలో కూడా ఈ రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తుల ఆర్థిక సహాయం ఉందని కూడా బయటకు వస్తుంది. ఇంకా కూడా డీటెయిల్స్ బయటకు వస్తాయి. ఇప్పుడు గన్నవరం పోలీసులు కూడా ఆమెను ఎంక్వైరీకి పిలిచారు. ఇప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్లు, వీళ్ళకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది, వీళ్ళు ఎక్కడి నుంచి వీళ్ళ శాలరీలు అవి ఇస్తున్నారు, తర్వాత వీళ్ళ ఫోన్ కాల్స్ ద్వారా ఇప్పుడు ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తులతో వీళ్ళకి గత కొంతకాలంగా నిరంతర సంభాషణలు జరుగుతున్నాయని, మరీ ముఖ్యంగా ఈ సభ జరగక ముందు వీళ్ళందరూ కలిసి ఏ వ్యూహంతో ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు అనేది రేపు దర్యాప్తులో స్పష్టమైన ఆధారాలతో, టెక్నికల్ సాంకేతిక ఆధారాలతో బయటకు వస్తాయి. అవసరమైతే వాళ్ళు మాట్లాడిన టేపులు కూడా బయటికి తీస్తారు. అప్పుడు పూర్తి స్థాయిలో దీని వెనకాల ఎంత పెద్ద కుంభకోణం నడిచింది, ఎవరెవరు సూత్రధారులు పాత్రధారులు ఉన్నారు, అట్లాగే ఆ ఉమామహేశ్వర నాయుడు గారు వాళ్ళు ఈ అమ్మాయికి ఉచితంగా ఫ్లాట్ ఇవ్వటం కానీ ఏం ప్రయోజనాలు ఆశించి ఇచ్చారు అనేది మనం ఇంకా చూడాల్సిన అంశాలు, రావాల్సిన అంశాలు, చాలా బయటికి రావాల్సిన అంశాలు ఉన్నాయి. అయితే ఒక్కటి మాత్రం ఏంటంటే, వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఒక నిరంతర ప్రయత్నాల్లో ఇదొక విభాగం కూడా ఉందనేది బయటకు వచ్చింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా మౌనిక, మన వీక్షక మిత్రులకు కూడా.